శ్రీకృష్ణ జననం. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు హిందూ మతంలో అత్యున్నతమైన దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఉత్తర భారతదేశంలో జన్మించిన కృష్ణ భగవానుడి జీవితం ద్వాపర యుగం గడిచిపోవడాన్ని మరియు కలియుగం ప్రారంభాన్ని సూచిస్తుంది. భాగవత పురాణంలో శ్రీకృష్ణుడు ఒక ముఖ్యమైన వ్యక్తిగా వర్ణించబడ్డాడు. కృష్ణుడు నీలం నలుపు చర్మం కలిగి ఉన్నట్లు చిత్రీకరించబడింది. అతను వేణువు పట్టుకొని కొన్నిసార్లు ఆవు లేదా ఆవుల కాపరిలా ఉంటాడు. కృష్ణుడిని గోవింద, మధుసూదన, వాసుదేవ మరియు ముకుంద వంటి అనేక ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. పుస్తకాలలో అతను వెన్న దొంగలించడం వంటి చిలిపి చేష్టలు చేసే పిల్లవాడిగా కూడా చిత్రీకరించబడ్డాడు. ఒకప్పుడు ఉగ్రసేనుడు అనే రాజు ఉండేవాడు. అతనికి మధురకు పట్టాభిషిక్తుడైన కంసుడు అనే కుమారుడు ఉన్నాడు. అతను హృదయం, కనికరం లేని క్రూరమైన వ్యక్తి. మధురలోని ప్రతి ఒక్కరూ అతని క్రూరమైన దుష్ట స్వభావానికి భయపడ్డారు. దుష్టరాజులు, పాలకులు చేసిన పాపాలను మరియు క్రూరత్వాన్ని భూమి తల్లి భరించలేని స్థితి నుండి తనను విముక్తి చేయమని భూమాత సృష్టికర్త అయిన బ్రహ్మను ప్రార్థించింది. బ్రహ్మదేవుడు ఈ దుష్ట పాలకుల నుండి మాతృభూమిని విడిపించమని పరమ విష్ణువుకు ప్రార్థించాడు. విష్ణువు అభ్యర్థనను అంగీకరిస్తాడు. కంసుడు ప్రేమించిన మరియు ఆరాధించిన వ్యక్తి అతని సోదరి దేవకి. ఆమె దయా, ప్రేమ మరియు శ్రద్ధ గలది. దేవకి వివాహం వాసుదేవ అనే గొప్ప వ్యక్తితో నిర్ణయించబడింది. అన్ని ఆచార వ్యవహారాలు ముగిసిన తరువాత పెళ్లి అంగరంగ వైభవంగా కన్నుల విందుగా జరిగింది. తన సోదరిని అమితంగా ప్రేమించిన కంసుడు తన సోదరిని రథంపై మెట్టెనింటిలోకి దించడానికి స్వయంగా బయలుదేరుతాడు. వారి మార్గంలో అకస్మాత్తుగా గాలి వచ్చి మేఘాలు ఆకాశాన్ని చీకటిగా చేశాయి. పైనుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఓ ప్రియమైన కంస, ఎందుకు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు? నువ్వు ఎంతగానో ప్రేమించిన చెల్లెలు నిన్ను నాశనం చేసే కొడుకును పుట్టిస్తుంది, జాగ్రత్త. దేవకికి పుట్టిన 8వ కొడుకు నిన్ను చంపేస్తాడు. అది విన్న కంసుడు ఉగ్రరూపం దాల్చాడు. తన సోదరి 8వ బిడ్డకు జన్మనివ్వకముందే ఆమెను చంపేస్తానని చెప్పాడు. దేవకిని చంపవద్దని వసుదేవుడు కంసుడిని వేడుకున్నాడు. తన సొంత చెల్లెలి పెళ్లి రోజున హత్య చేయడం సమంజసం కాదని వివరించాడు. దేవకి ప్రాణం పోస్తావా అని అడిగాడు. వారికి పుట్టిన ప్రతి బిడ్డను అప్పగిస్తామని వాసుదేవుడు హామీ ఇచ్చాడు. తనను విశ్వసించవలసిందిగా కంసుడిని హృదయపూర్వకంగా అభ్యర్థించాడు. వాసుదేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే దేవకిని విడిచిపెట్టడానికి కంసుడు అంగీకరించాడు. పెళ్లి ఊరేగింపును మధురకు తిరిగి రమ్మని ఆదేశించాడు. వారు మధుర చేరుకున్నప్పుడు కంసుడు వాసుదేవుడు మరియు దేవకిని రాజభవన చెరసాలలో బంధించాడు. ఒకరోజు కంసుడు తన గదిలో కూర్చొని ఉండగా దేవకి బిడ్డకి జన్మనిచ్చిందన్న వార్త అతనికి అందింది. కంసుడు వెంటనే చెరసాలకు వెళ్ళాడు. పాపను అప్పగించమని దేవకిని అభ్యర్థించగా ఆమె నిరాకరించడంతో దేవకి నుండి బిడ్డను లాక్కున్నాడు. ఆమె చాలా కలత చెందింది. అప్పుడే పుట్టిన తన మేనల్లుని చంపడానికి ఆమె సోదరుడు ఎంత హృదయం లేనివాడు. కంసుడు పసికందు ప్రాణం తీస్తాడు. ఆ తర్వాత పుట్టిన 5 శిశువులను కంసుడు చంపేశాడు. దేవకి 7వసారి గర్భవతి. 7వ శిశువును గోకుల్లో నివసించే రోహిణి వద్దకు తీసుకువెళ్లారు. 7వ బిడ్డను బలరాముడు అని పిలిచేవారు. 7వ బిడ్డ ఇంకా పుట్టిందని గార్డులు కంసుడికి చెప్పారు. ఇది శ్రవణ మాసంలో 8వ రోజు. మధురలో భయంకరమైన తుఫాను సంభవించింది. వర్షం ఉరుములతో కురుస్తోంది. ఆకాశం దట్టమైన నల్లటి మేఘాలతో కప్పబడి ఉంది. దేవకి 8వ బిడ్డతో గర్భవతి. అకస్మాత్తుగా విష్ణువు, వాసుదేవుడు మరియు దేవకికి కనిపించాడు మరియు శిశువును రక్షించమని వారి ప్రార్థనలు నెరవేరాయని చెప్పాడు. విష్ణువు వారిని 8వ బిడ్డగా జన్మిస్తానని చెప్పాడు. విష్ణువు వాసుదేవునకు బిడ్డను గోకులకు తీసుకువెళ్లమని చెప్పాడు. నందగోపాల్ మరియు యశోదలకు జన్మించిన బిడ్డను తప్పనిసరిగా మార్చమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు. అర్ధరాత్రి సమయంలో దేవకికి శ్రీకృష్ణుడు అని తెలిసిన 8వ శిశువు జన్మించింది. వాసుదేవు మరియు దేవకి గొలుసులు విడుదలయ్యాయి. గోకులంలోని తన స్నేహితుడు నందగోపాల్ వద్దకు బిడ్డను తీసుకువెళ్తానని వాసుదేవు దేవకికి చెప్పాడు. వాసుదేవు దేవకి వైపు తిరిగాడు. జైలు తలుపులు తెరుచుకున్నాయి మరియు సైనికులందరినీ గాఢ నిద్రలో చూశాడు. జాగ్రత్తగా కృష్ణుని తన తలపై బుట్టలో పెట్టుకున్నాడు. వాసుదేవుడు గోకులం వైపు వెళ్ళాడు. వాసుదేవుణ్ణి వాసుకి అనే పాము అనుసరించింది. వారి ప్రయాణంలో వారిని రక్షించింది. శ్రీ మహావిష్ణువు స్వర్గంలో శయనించిన పాము ఇది. కృష్ణుణ్ణి పొడిగా ఉంచడానికి పాము తన 5 తలల పడగను వాసుదేవుడు మోసుకెళ్లే బుట్టపైకి విస్తరించింది. వాసుదేవుడు యమునా నది ఒడ్డుకు చేరుకున్నాడు. వాసుదేవుణ్ణి ఆశ్చర్యపరిచేలా నది అతనికి సురక్షితమైన మార్గాన్ని అందించింది. వాసుదేవుడు గోకులాన్ని చేరుకున్నాడు. నందా భార్య యశోద అప్పుడే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వాసుదేవుడు కృష్ణుని ఓయిలలో ఉంచి ఆ పసికందును మెల్లిగా తనతో పాటు మధురకు తీసుకువెళ్లాడు. వాసుదేవుడు చెరసాల వద్దకు తిరిగి వచ్చాడు. అక్కడ కాపలాదారులు ఇంకా నిద్రిస్తున్నారు. జైలు తలుపులు తెరిచి ఉన్నాయి. అతను దేవకితో జైలులో తిరిగి కలుసుకున్న వెంటనే జైలు తలుపు మూసివేయబడింది.
మరియు పసిపాప ఏడుపు శబ్దం విని గార్డులు వారి గాఢ నిద్ర నుండి మేల్కొన్నారు. పాప ఏడుపు విన్న కాపలాదారులు వెంటనే బిడ్డ పుట్టిన విషయాన్ని కంసునికి తెలియజేశారు. కంసుడు చెరసాల వద్దకు వెళ్ళి శిశువును అప్పగించమని దేవకిని ఆదేశించాడు. వాసుదేవుడు కంసుడిని వేడుకొని తనలాంటి పరాక్రమశాలికి ఆడపిల్ల ఎలా హాని చేయగలదో చెప్పాడు. వారి విన్నపాలు ఏవి వినడానికి కంసుడు సిద్ధంగా లేడు. పసిపాప అతని చేతిలోంచి జారి గాలిలోకి లేచి దుర్గాదేవిగా రూపాంతరం చెందింది. ఆమె అతన్ని ఉద్దేశించి, అయ్యో దుష్టకంస, నీవు నీ దుష్ట స్వభావాన్ని కనబరుస్తూ అమాయకమైన శిశువును హాని చేయడానికి ప్రయత్నించావు. కానీ నీ విధ్వంసకుడు దేవకికి అర్ధరాత్రి జన్మించాడు, సురక్షితంగా ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు అతను వచ్చి నిన్ను వెతికి మీరు చేసిన అన్ని అకృత్యాలకు శిక్షిస్తాడు అని చెప్పి దుర్గాదేవి అదృశ్యమైంది. ఇంతలో గోకుల్లో వేడుకలు జరిగాయి. అందరూ అబ్బాయికి తమ ఆశీస్సులు అందించడానికి వచ్చారు. నంద మరియు యశోద బాలుడికి కృష్ణ అని పేరు పెట్టారు. బాలుడి కళ్లల్లో అసాధారణమైన మెరుపు ఉంది. అతను ఎప్పుడూ ఏడవలేదు మరియు నవ్వుతూనే ఉన్నాడు. కృష్ణుని సహవాసంలో ఉన్నప్పుడల్లా ప్రతి ఒక్కరూ అంతర్గత ఆనందాన్ని అనుభవించారు. ఆ విధంగా కృష్ణుడు జన్మించాడు. కానీ అతని బాల్యం అసాధారణమైనది. అతను తన బాల్యంలో అనేక ప్రమాదాలను ఎదుర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.